హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా యాపిల్ ఐ స్టోర్లో ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోనే ఉందన్నమాట. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలానే మీరు ఏ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఏ కోర్సెస్ అయితే క్లియర్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ మీకు డెమో వీడియోస్ అనేవి కూడా, శాంపుల్ వీడియోస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో వాటిల్లోని మీరు ఏ సబ్జెక్ట్ ఎవరు డీల్ చేస్తున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇమీడియట్లీ యూ కెన్ జాయిన్ అండ్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తాలూకా స్టెప్స్లోని ఒక స్టెప్ అహెడ్ అనేది మీరు ఉండగలరు. ఓకేనా? సో అందుకే కింద కామెంట్ బాక్స్లోని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, దాని నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ కింద యూపీఎస్సి ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ కోర్స్ మీద వైజాగ్లోనమాట ఆఫ్లైన్ కోర్సెస్ ఉన్నాయి. సో ఈ యొక్క కోర్స్ మీద ఫ్లాట్ 25,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, యూజువల్లీ 1,00,000 రూపీస్ ఉండే వర్త్ కోర్స్ అనేది ఇప్పుడు 75,000 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. వన్స్ మీరు ఆఫ్లైన్ కోర్స్ కానీ తీసుకున్నారంటే మీకు కాంప్లిమెంటరీ ఆన్లైన్ కూడా వస్తుంది. బట్ ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే దసరా ధమాకా ఆఫర్ అనేది యూపీఎస్సి ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది వచ్చేసరికి మీకు ఫ్లాట్ 12,000 ఆఫ్ అనమాట. 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ ఫీ ఆఫర్ అనేది కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే, ఎందుకంటే ఇది దసరా ధమాకా ఆఫర్. సో అందుకే ఎవరైతే మీ యూపీఎస్సి డ్రీమ్ తీర్చుకోవాలి అనుకుంటున్నారో, ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో, దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి ఇమ్మీడియట్లీ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, నౌ థీమ్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ సెషన్. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోని ఈ యొక్క పర్టికులర్ సిరీస్లోని మనం ఏంటంటే డైలీ వరల్డ్ హిస్టరీ అనేది చూస్తున్నాం కదా. సో ఆల్రెడీ ఇప్పటికొచ్చి మనం ఏంటి అంటే yesterday we have started this మంగోల్ తాలూకా ఎంపైర్ గురించి స్టార్ట్ చేసామన్నమాట. సో దాన్ని స్టెపే డ్వెల్లర్స్ ఎట్సెట్రా అని కూడా పిలుస్తారు. ఎస్పెషల్లీ మంగోలియా రీజియన్ కానీ అండ్ సదరన్ రష్యన్ రీజియన్ కానీ, ఈస్టర్న్ యూరోపియన్ రీజియన్ కానీ, ఏషియన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఏషియన్ రీజియన్లోని వాళ్ళ కంట్రోల్ అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశారు అనేది మనం ఆల్రెడీ చూడటం అనేది జరిగింది. సో అండ్ సోషియో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎలా ఉండేవి, అండ్ జంగిస్ ఖాన్ టైం పీరియడ్లో ఏ విధంగా చాలా పీక్స్లోకి వెళ్ళింది, అండ్ తర్వాత తన మనవడి టైంలోని గ్రాండ్ సన్ టైం పీరియడ్లో ఆ ఇన్వేషన్స్ అనేవి ఇంకా యూరోపియన్ రీజన్స్కి దాటి ఎలాగా కాంక్వర్ చేశారు ఏంటి అనేది ఎస్టర్డే వీ ఆల్ హ్యావ్ సీన్ దట్. ఓకే, టుడే ఈరోజు వచ్చేసరికి ఏంటి అంటే కెరియర్ ఆఫ్ జంగిస్ ఖాన్. సో రిమెంబర్ దట్ అసలు ఈ మంగోల్ ఎంపైర్ అనేది ఎవరైతే ఈ నొమాడిక్ ఎంపైర్ మంగోల్ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, స్ట్రెంథన్ చేయడంలో కానీ, ఒక పీక్ పొజిషన్లో తీసుకెళ్ళడానికి కానీ కారణకులు ఎవరు? జంగిస్ ఖాన్. సో అక్బర్ తాలూకా లీనియేజ్ అనమాట, అంటే అక్బర్ తాలూకా యాన్సెస్టర్స్, జంగిస్ ఖాన్. ఓకే, సో జంగిస్ ఖాన్ వచ్చేసరికి ఏంటి అంటే సంథింగ్ అరౌండ్ 1162 ఏడీలోని, అరౌండ్ 12th centuryలోని పుట్టడం జరిగింది. ఎక్కడ? ఓనన్ రివర్ దగ్గర అనమాట. ప్రెసెంట్ ఉన్న మంగోలియా రీజియన్లోని ఓనన్ రివర్ దగ్గర ఆ ఏరియాలోని ఇతను పుట్టడం అనేది జరిగింది. అయితే ఇతని పేరు తర్వాత జంగిస్ ఖాన్. తన ఒరిజినల్ పేరు ఏంటి అంటే తెమూజీన్ అనేది ఇతని ఒరిజినల్ నేమ్ అనమాట. పుట్టినప్పుడు పెట్టింది, వాళ్ళ పేరెంట్స్ పెట్టింది. అండ్
సో వీళ్ళ ఫాదర్ వచ్చేసరికి యసూగి అనమాట. సో కియాత్ తాలూకా కియాత్ అనే ట్రైబ్ ఒకటి ఉందనమాట. సో ఆ కియాత్ అనే ట్రైబ్కి చీఫ్ టెన్ అనమాట. అంటే అర్థం ఏంటి, ట్రైబల్స్కి హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చీఫ్ టెన్స్ అంటారు. అలాగా కియాత్ అనే ట్రైబ్కి ఏంటి అంటే చీఫ్ టెన్ అనమాట, అంటే హెడ్ అనమాట వీళ్ళ ఫాదర్. ఓకే, బట్ ఇతను ఒక చీఫ్ టెన్ అవ్వడం వల్ల అతన్ని మర్డర్ చేసేసారనమాట. ఇతను చాలా చిన్నగా ఉండే టైంలోనే, అంటే జంగీస్ ఖాన్ చాలా చిన్నగా ఉండే టైంలోనే వాళ్ళ ఫాదర్ని మర్డర్ చేసి చంపేశారనమాట. అయితే ఆ తర్వాత ఏమొచ్చి వాళ్ళ మదరే ఈలన్ ఈకి అనమాట తన పేరు. సో తను రైజ్ చేయడం అనేది జరిగింది. ఎవరిని? ఈ తెమూజిన్ ఆర్ చంగీస్ ఖాన్. సో అతన్నే కాకుండా వీళ్ళ బ్రదర్స్ని కానీ, బ్లడ్ బ్రదర్స్ కానీ, స్టెప్ బ్రదర్స్ కానీ, వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి చూడండి తన లైఫ్ అనేది ఎంత హార్డ్షిప్ అంటే చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసిన తర్వాత ఇతను ఈ పొజిషన్కి రీచ్ అవ్వడం జరిగింది. చాలా లెవెల్ ఆఫ్ హార్డ్షిప్స్ అనేవి చూడటం జరిగిందనమాట. సో చిన్నప్పుడు వీళ్ళ పేరెంట్ అంటే వీళ్ళ మదర్ కానీ, వీళ్ళ స్టెప్ బ్రదర్స్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఆ నెక్స్ట్ డికేడే ఏంటి అంటే ఈవెన్ తెమూజిన్ కూడాను క్యాప్చర్డ్ అయిపోయాడు అనమాట. అండ్ ఆల్సో స్లేవ్ లాగా చేసేసుకున్నారు. అండ్ తన తర్వాత అంటే ఇమ్మీడియట్లీ తనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత తన వైఫ్ పేరు బోటే అనమాట, తన్ని కిడ్నాప్ చేసి ఈవెన్ తీసుకెళ్ళిపోవడం అనేది కూడా జరిగిందనమాట. ఎవరో సంథింగ్ అపోజర్స్ అనమాట. అయితే ఆ తర్వాత తను చాలా డేర్ చేసి తన వైఫ్ని తను రికవర్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. అయితే ఇంత హార్డ్షిప్ డేస్ తర్వాత సంహౌ ఇంత టైంలోని తను కొన్ని ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ని అంటే అలాగ ఫ్రెండ్స్ని కూడబెట్టుకోవడం అనేది జరిగింది. దాంట్లోని అందులో ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ వచ్చేసరికి బోఘర్చు. ఓకే, తన ఫస్ట్ అంటే ఫ్రెండ్ అనమాట. ఇంకా తర్వాత ట్రస్టెడ్ ఫ్రెండ్ కూడాను. ఇన్ఫ్యాక్ట్ తన లైఫ్ లాంగ్ తను బిలీవ్ చేసిన క్యాండిడేట్ కూడాను ఈ బోగొర్చు. ఓకే, అండ్ జమూకా తన ఓన్ బ్రదర్ అనమాట. అండ్ అంటే తన ఓన్ బ్రదర్. అండ్ తర్వాత అలాగే మళ్ళీ తర్వాత ఏంటి అంటే తన పాత ఫ్రెండ్స్ని అలాగ అందరినీ కూడా అలా కూడబెట్టుకోవడం అనేది జరిగిందనమాట. ఈ వాళ్ళ ఓల్డ్ అంటే ఈ కియాత్ ట్రైబ్ ఉంది కదా, ఆ ట్రైబ్స్ తాలూకా వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ని, వీళ్ళ ఫ్రెండ్స్ని అలాగ అందరినీ కూడగట్టుకొని తన ఒక గ్రూప్ లాగా ఫార్మ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ టోటల్ తనకు ఒక 18 to 28 ఇయర్స్ మధ్య టైంలోనే వచ్చేసరికి తను ఏంటి అంటే ఓంఖాన్ అని ఒక అంటే ఓంఖాన్ అనే రూలర్కి తను కొంచెం ఫ్రెండ్ లాగా ఉండడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఈ ఆలియన్స్ అనేది యూజ్ చేసుకొని జమూకా అంటే తన ఓన్ బ్లడ్ బ్రదరే తనకి రివర్స్ అయిపోవడం జరిగిందనమాట. మీకు తెలిసిందే కదా ఇవన్నీ కూడా మన హిస్టరీలో చేయలేనివా బ్రదర్స్, తల్లిదండ్రులు ఇంకా తండ్రి కొడుకులు చంపేసుకోవడాలు రాజ్యాల కోసం ఎట్సెట్రా, క్వైట్ కామన్. సో తన ఫ్రెండ్షిప్ని యూజ్ చేసుకొని వాళ్ళ బ్రదర్ని కూడా డిఫీట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ డిఫీట్ అంటే వాళ్ళ బ్రదర్ని డిఫీట్ చేసిన తర్వాత తనకు అర్థమైంది ఏంటి అంటే తనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మిగతా ట్రైబ్స్ని కూడా ఓడించాలి అనే దృక్పథం అనేది పెట్టుకోవడం జరిగిందనమాట. తన ఫాదర్ని చంపేసిన తాతర్స్ అనే ట్రైబ్ క్యాండిడేట్ వాళ్ళని కెరేట్స్ని, ఓంఖాన్ని, ఇన్ఫ్యాక్ట్ ఓంఖాన్ అప్పటి వరకు కూడా తనకి సపోర్టర్ అండ్ తన మంచి ఫ్రెండ్. బట్ తనని కెరియర్ ట్రైబ్స్ అండ్ వాళ్ళ ఫాదర్ని ఓడించిన తాతార్ ట్రైబ్స్ వీళ్ళందరినీ కూడా ఓడించడం అనేది జరిగింది. సో తర్వాత బై ద టైం 1203లోనే వచ్చేసరికి తను చాలా పవర్ఫుల్గా తయారవటం అనేది జరిగింది. అండ్ ఫైనల్ డిఫీట్ నైమన్ పీపుల్ని అండ్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ద పవర్ఫుల్ జమూకా ఇన్ 1206 లెఫ్ట్ తెమూజిన్ యాజ్ ద డామినెంట్ పర్సనాలిటీ ఇన్ ద పాలిటిక్స్ అనమాట. టోటల్ వీళ్ళందరినీ వరుస ఓంఖాన్ని చంపేయడం, జమూకాని చంపేయడం, ఇలాగ వరుస వాళ్ళ బ్రదర్ని, తన ఆలైని అందరినీ కంప్లీట్గా క్రష్ చేసేయడం. వాళ్ళందరి వల్ల ఏంటంటే తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఇంకాను టోటల్ స్టెప్పీ ఏరియాకి తనని తను డామినెంట్ కింద ప్రదర్శించుకోవడం అనేది జరిగిందనమాట.
ఓకేనా. సో దాని ద్వారా అప్పటి వరకు ఏ ట్రైబ్స్ అయితే ఓడించారో, అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారు కదా, ఆ ట్రైబ్స్ అందరినీ ఓడించేసి అందరినీ కూడాను తిన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. సో ఫైనల్లీ మంగోల్ తాలూకా చీఫ్ టెన్ అనే పేరు అనేది ఇతనికి రావడం జరిగిందనమాట. అదే క్విరిల్ తై. సో అక్కడే అది ఆ మంగోల్ చీఫ్ టెన్ ఏదనేది వచ్చిన తర్వాత తనని తాను గ్రేట్ ఖాన్ ఆఫ్ ద మంగోల్స్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకోవడం జరిగిందనమాట. సో దాని పేరే జంగిస్ ఖాన్ మంగోల్లోనమాట. దాన్ని ఓషియానిక్ ఖాన్ అంటారు, యూనివర్సల్ రూలర్ అని అంటారనమాట. ఓకేనా. సో వన్స్ మంగోల్ చీఫ్ టెన్ అయిపోయిన తర్వాత తనకి తను పవర్ఫుల్ రూలర్ కింద, పవర్ఫుల్ లీడర్ కింద డిక్లేర్ చేసుకొని జంగిస్ ఖాన్ అని చెప్పేసి తనని తను ప్రొక్లైమ్ చేసుకోవడం, అంటే తనకి తానే చెప్పుకోవడం అనేది జరిగింది. అప్పటి నుండి ఇంకా ఈ తెమూజీన్ అనే పేరు నుండి జంగిస్ ఖాన్ అనే పేరుతోటి ఇతను అప్పటి నుండి కూడా అంటే ఫేమ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఈ రోజుకి కూడా మన హిస్టరీ బుక్స్లో కానీ జనరల్లీ మనకు తెలిసింది కానీ జంగిస్ ఖాన్ అనే మనం చెప్తాం. ఓకేనా. సో జస్ట్ మంగోల్ చీఫ్ టెన్ అవ్వక ముందే జంగిస్ ఖాన్ ఏంటి అంటే తన మంగోల్ పీపుల్లోని, అంటే ఉంటారు కదా పీపుల్ అందరూ కూడాను, దాంట్లో డిఫరెంట్ ట్రైబ్స్ అందరినీ కూడా ఒకటి చేసి వాళ్ళలోని మెయిన్ ఏంటి అంటే ఒక యూనిఫామ్, ఒక డిసిప్లైన్డ్ మిలిటరీ ఫోర్స్ లాగా, అండ్ తర్వాత తనకేమోంచి తను ఏదైతే విషన్ అనేది పెట్టుకుంటున్నారో, అంటే ఫ్యూచర్ క్యాంపెయిన్స్ ఏదేదో ఆక్యుపై చేయాలి, ఎక్కడ ఆక్యుపై చేయాలి, అలా తనకి ఏదైతే విషన్ ఉందో ఆ విషన్కి కావాల్సిన డిసిప్లినరీ కానీ ఆర్ అదర్వైజ్ ఆ మిలిటరీ స్ట్రెంగ్త్ అనేది కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కానీ, ఆ మంగోల్ పీపుల్కి అంతా కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళలోని ఆ కసి పట్టుదల అనేది పెంచడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా సైకలాజికల్లీ వాళ్ళని స్ట్రెంగ్థన్ చేయడం అనేది జరిగింది జంగిస్ ఖాన్. ఓకే, రిమెంబర్ దట్. అండ్ తన ఫస్ట్ కన్సర్న్ వచ్చేసరికి చైనాని కాంక్వర్ చేయడం అని చెప్పేసి. సో ఆ పర్టికులర్, అంటే తను ఉండే పర్టికులర్ టైం పీరియడ్లోని ఈరోజు చైనా ఏదైతే ఉందో 3 ప్రావిజన్స్ కింద డివైడ్ అయ్యి ఉందన్నమాట. అది ఏంటేంటి, ఫస్ట్ జియా పీపుల్ ఆఫ్ టిబెటన్ ఆరిజిన్, అంటే ప్రెసెంట్ ఉన్న టిబెట్ ఆరిజిన్ జీ పీపుల్ తోటి ఉండడం జరిగింది. నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్లోకి వచ్చేసరికి అండ్ తర్వాత జుచెన్ హూస్ చిన్ డైనాసిటీ రూల్డ్ ఫ్రమ్ చైనా ఫ్రమ్ పెకింగ్ అనమాట. అండ్ తర్వాత సంగ్ డైనాసిటీ వచ్చేసరికి సౌత్ చైనాలోని. సో ఇలా 3 రీలమ్స్ కింద, 3 ప్రావిజన్స్ కింద టిబెటన్ ప్రావిజన్ కానీ, అండ్ చిన్ డైనాసిటీ కానీ, ఆర్ అదర్వైజ్ సుంగ్ డైనాసిటీ కానీ, ఇలాగ 3 ఏరియాస్లోని టోటల్ చైనా అనేది డివైడ్ అయ్యి ఉండిందనమాట అప్పటికి. సో అంటే బై 1209 వచ్చేసరికి 13th century ఫస్ట్ డికాడ్లో వచ్చేసరికి ఏంటి అంటే ఈ జియా పీపుల్ డిఫీట్ చేసేసి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని దాటి 1213లోకి ఎంటర్ అయిపోవడం జరిగిందనమాట. ఆ తర్వాత 1215లోని పెకింగ్ అనేది, అంటే ఈ చిన్ డైనాసిటీ ఉంది కదా, దాన్ని కంట్రోల్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత లాంగ్ డ్రాన్ బ్యాటిల్స్ అనేవి జరిగిన తర్వాత సో ఇంకా 1234 ఆ టైంకి ఇంకా తనకు సరిపోక ఈవెన్ మంగోలియన్ రీజియన్ కానీ సుంగ్ డైనాసిటీ కానీ అదంతా ఆక్యుపై చేసి మళ్ళా 1216 టైం పీరియడ్ కల్లాను తను ఏంటి అంటే తన మిలిటరీ అఫైర్స్ అవన్నీ కూడా చైనాలోని అక్కడ వదిలేసి మంగోల్ రీజియన్కి రిటర్న్ అయిపోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ తర్వాత 1218లోని వచ్చేసరికి కారాఖితా అనే ఒక మౌంటైన్, అంటే నార్త్ వెస్ట్ మౌంటైన్, చైనాలోని ఉన్న నార్త్ వెస్ట్ మౌంటైన్ రీజియన్లోని రూలర్స్ అనమాట. అతన్ని కూడా ఓడించేశారనమాట. అతన్ని కూడా ఓడించేసి మంగోల్ డొమినియన్స్ రీచ్డ్ ద అమూదారియా అనమాట. అంటే అదొక ఏరియా, అమూదారియా, ట్రాన్సోజియానా అండ్ క్వాజారం, ఇవంతటి వరకు టోటల్ మంగోల్ స్టెపీ రీజియన్, చైనా, నార్త్ వెస్ట్ చైనా కానీ, నార్త్ ఈస్ట్ చైనా కానీ, సౌత్ చైనా కానీ, టిబెటన్ రీజియన్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్గా కాంక్వర్ చేయడం అనేది జరిగింది. ఎవరు? జంగిస్ ఖాన్. ఆ తర్వాత ఈవెన్ సుల్తాన్ ముహమ్మద్ అనమాట. సో ఈవెన్ జంగిస్ ఖాన్ తాలూకా పవర్కి అవంతా కూడా భయపడి ఇన్ఫ్యాక్ట్ ఓకే టోటల్ మంగోల్ ఎన్వాయిస్ని కొంతమందిని అతను చంపేయడం అనేది కూడా జరిగింది, భయపడనమాట. బట్ ఇన్ ద క్యాంపెయిన్స్ ఆఫ్ 1219 to 1221 ద గ్రేట్ సిటీస్ ఆఫ్ ఒత్రార్, బుఖారా, సామర్కండ్, బాల్క్, గూర్జ్గంజ్
మెర్వ్, నిషాపూర్, హేరత్ ప్రావిన్సెస్ ఇవన్నీ కూడా టోటల్ మంగోల్ ఫోర్సెస్ కంట్రోల్లోకి వచ్చేసాయన్నమాట. ఎవరితోటి వార్ కూడా కాదు, ఇంకా వాడు వెళ్తాడు అనేసరికి ఇంకా అలెగ్జాండర్ లాగా అనమాట. ఇంకా వెళ్తాడు అనేసరికి అందరికీ భయపడి మేము ఇంకా వార్ చెయ్యం, మీరు తీసేసుకోండి అని చెప్పేసి అంత గ్రేట్ డిస్ట్రక్షన్ అనేది క్రియేట్ చేసేవాడు జంగిస్ ఖాన్ యాక్చువల్లీ. ఓకే, ఎవరైనా ఒకవేళ అలా టౌన్స్ కానీ ఇవ్వకపోతే వాటిల్ని క్రష్ చేసేసేవాడు అనమాట. దానికి ఒక క్లాసిక్ క్లియర్ ఎగ్జాంపుల్ కూడా ఎన్సీఆర్టీ వాడు బ్యూటిఫుల్గా పెట్టాడు. సీ దాట్ నిషాపూర్లోనమాట ఒక మంగోల్ ప్రిన్స్ యాక్చువల్లీ ఇవ్వనని చెప్పేసి, అంటే తన రాజ్యాన్ని తను ఇవ్వను అని చెప్పేసి అపోజ్ చేయడం జరిగింది. సో ఆ రాజ్యంలో ఉన్న ప్రిన్స్ని చంపేయడమే కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఆ టౌన్ని మొత్తం అంతా కూడాను ఖాళీ చేసేయాలి. ఇంకా టౌన్లో ఎవ్వరు ఉండకూడదు, అట్లీస్ట్ తినడానికి క్యాట్స్, డాగ్స్ అవేవి కూడా బతికి ఉండకూడదు, కేవలం అగ్రికల్చర్ మాత్రమే చేసుకోవాలి, సో దట్ రెవెన్యూస్ అనేవి జనరేట్ అవుతాయని చెప్పేసి అంత నిషాపూర్ని డివాస్టేట్ చేసేయడం, మనుషులు కానీ కుక్కలు కానీ పందులు కానీ అవి కూడా ఉండలేనివ్వకుండా చేస్తాడనమాట. సో దట్ వాజ్ ద సీన్ క్రియేటెడ్ బై జంగిస్ ఖాన్ యాక్చువల్లీ. అండ్ యాక్చువల్లీ మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం దట్ మంగోల్స్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఓన్ లిటరేచర్ వాళ్ళకి లేదనమాట. సో అందుకోసమే మనం మోస్ట్లీ ట్రావెలాగ్స్ పైన కానీ ఆర్ అదర్వైజ్ ఎవరైనా సరే ఫారెన్ రైటర్స్ కానీ ఏమైనా రాస్తే వాటి మీద మనం డిపెండ్ అవుతున్నాం అనమాట ఈ రోజుకి. ఓకే, సో అలానే ఒక రైటర్ అనమాట ఒక రిపోర్ట్ వచ్చేసరికి లైక్ హీ హ్యాస్ మెన్షన్ దట్ ఆల్మోస్ట్ ఎంతవరకు జువైని ద పర్షియన్ క్రానిక్లర్ అనమాట, ఇల్ఖాన్ స్టేటెడ్ దట్ ఆల్మోస్ట్ మెర్వ్ రీజియన్లోని లిటరల్గా 13 లక్షల మంది చనిపోయారంట. అది ఎలా వీడు కనిపెట్టాడు అంటే అంత ఎగ్జాక్ట్గా నెంబర్ అనేది ఎలా చెప్పగలుగుతున్నారంటే, సో రోజుకి ఒక 1 lakh డెడ్ బాడీస్ అనేవి వాళ్ళ కనబడ్డాయి. అలా 13 రోజులు అలా కనిపెట్టారంట. దాని అర్థం ఏంటి, 13 లక్షల మంది. ఒకవేళ వార్ కానీ జంగీస్ ఖాన్ చేస్తే ఇంత గ్రేట్ డివాస్టేషన్ అనేది క్రియేట్ అయ్యేదన్నమాట. సో అందుకోసమే కనీసం ఎవరు ఫైట్ కూడా చేయడం అనేది భయపడి డైరెక్ట్గా ఇంకా వాడు రాగానే చేతిలో ఎంపైర్ అనేది పెట్టడం, వెళ్ళిపోవడం. ఒకవేళ ఎవరైనా సరే ఏ ప్రిన్స్ అయినా అపోజ్ చేసినా, ఏ రూలర్ అయినా అపోజ్ చేసినా ఇంకా దాన్ని సర్వనాశనం చేయడం అనేది మెయిన్ జంగీస్ ఖాన్ తాలూకా టార్గెట్ అవుతూ ఉండేదన్నమాట. అంత గ్రేట్ ఎక్స్పాన్షన్ అనేది చేశారు యాక్చువల్లీ జంగిస్ ఖాన్. అండ్ మంగోల్ ఫోర్సెస్ అనేవి ఇన్ఫ్యాక్ట్ సుల్తాన్ మొహమ్మద్ని వాళ్ళందరినీ కూడాను క్రష్ చేసేసిన తర్వాత ఈవెన్ అజర్బైజాన్లోకి ఎంటర్ అయ్యి ఈవెన్ రష్యన్ ఫోర్సెస్ని కూడా డిఫీట్ చేసేసి క్రిమియాని ఆ చుట్టుపక్కల ఉన్న కాస్పియన్ సీని కూడా ఆక్యుపై చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వేర్ అజర్బైజాన్ అండ్ దిస్ ఈజ్ వేర్ రష్యా ఈజ్ లొకేటింగ్ అండ్ దిస్ ఈజ్ వేర్ అవర్ కాస్పియన్ సీ ఈజ్ లొకేటింగ్. టోటల్ అంతా క్రష్ చేసి పారేయడం అనేది జరిగిందనమాట. ఓకే, అండ్ తర్వాత అనదర్ వింగ్ ఫాలోడ్ ద సుల్తాన్ సన్ జలాలుద్దీన్ ఇంటూ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సింధ్ ప్రావిన్స్. సో ఇలాగా టోటల్ సింధ్ ప్రావిన్సెస్, ఆఫ్ఘాన్ ప్రావిన్సెస్ ఇవన్నీ కూడాను టోటల్ క్లియర్ అవుట్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇండస్ రీజన్ ఇండియాకి కూడా రావాల్సిన టైం అనమాట. బట్ ఆ టైంలో ఏంటి అంటే ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలోని చాలా హీట్, చాలా సమ్మర్ అనేది ఉండడం వల్ల అండ్ ఇక్కడ ఉండడానికి కూడా అంత అంటే ఇండియాలోని నార్త్ రీజియన్లోని ఉండడానికి కూడా అంత ప్రాపర్ ప్లేస్ అనేది ఉండకపోవడం వల్ల తను ఏంటి అంటే తన మైండ్ని చేంజ్ చేసుకొని ఇండియాని వదిలేసి మంగోల్ రీజన్కి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఆ టైంలో ఇంకా ఆడ చచ్చిపోయాడు అనమాట. ఇంకా తర్వాత నిజం చెప్పాలంటే ఎందుకంటే 1227లోని లైక్ ఆల్మోస్ట్ 1300 థర్డ్ డికేడ్లోనమాట లైక్ హీ డైడ్. ఓకే, సో దీంతో ఏంటి అంటే తన కోరిక ఏదైతే ఉందో ఇండస్ని ఆర్ ఇండియాని రీచ్ అవుట్ చేయాలి, ఇండియాని ఏదైతే చేయాలన్నదో అది అక్కడితో క్లోజ్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత జంగీస్ ఖాన్ టైం పీరియడ్ తర్వాత చాలా వరకు కూడాను చేంజెస్ అనేవి రావడం జరిగింది. ఎందుకంటే తనకి కొడుకులు అనే వాళ్ళు ఉంటారు, ఆ కొడుకులేమొచ్చి ఎవరు కావాలి, ఎవరు రూలర్ అవ్వాలి ఇలాంటివన్నీ ఉంటాయి ఎట్సెట్రా. అందులో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, తన యొక్క పూర్తి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసిన మనవడు తన గ్రాండ్స్ అయిన మాంకే యాక్చువల్లీ తన డ్రీమ్ని కంప్లీట్ ఫుల్ఫిల్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆ టైంలోనే చాలా వరకు కూడా ఇంకా ఎంపైర్ని ఎక్స్పాండ్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, మిగతా వాళ్ళందరూ కొట్టుకోవడం, తన్నుకోవడం తప్ప ఇంకేం లేదు. మాంకే వాజ్ ద రియల్ రూలర్ ఆఫ్టర్ జంగీస్ ఖాన్. నిజం చెప్పాలంటే హీఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ జంగీస్ ఖాన్.
Having spent most of his life in military combat, సో హిజ్ మిలిటరీ అచీవ్మెంట్స్ వర్ అస్టానిషింగ్ అనమాట. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఎప్పటికప్పుడు టైం అనేది చేంజ్ అవుతున్న కొద్దీ తన మిలిటరీలోని చేంజెస్ తీసుకురావడంలో కానీ, తన సోల్జర్స్లోని డిసిప్లిన్ తీసుకురావడంలో కానీ, అప్గ్రేడ్ చేసుకోవడంలో కానీ, తన విషన్ని మార్చుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తూ అప్డేట్ అవుతూ తను చాలా పవర్ఫుల్గా రిమైన్ అవ్వడం జరిగింది జంగిస్ ఖాన్. అంత విషనరీ ఫైటర్ అని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే. ఓకే, అండ్ తర్వాత మెయిన్ ఏంటి అంటే తనకున్న ఎఫెక్టివ్ మిలిటరీ స్ట్రాటజీస్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్న హార్స్ రైడింగ్ టెక్నిక్స్ కానీ, హార్స్ మీద బౌస్ అండ్ ఆరోస్ యూజ్ చేసే కెపాసిటీ కానీ, వీటి వల్ల యాక్చువల్లీ వాళ్ళు చాలా వార్స్లో విన్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ అనమాట. The horse riding skills of the Mongols and the Turks ప్రొవైడెడ్ స్పీడ్ అండ్ మొబిలిటీ టు ద ఆర్మీ అనమాట. అండ్ తర్వాత ఈవెన్ వాళ్ళ తాలూకా షూటింగ్ ఆర్చర్స్ కానీ హార్స్ బ్యాక్ నుండి, అండ్ తర్వాత వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా హంటింగ్ అనేది చేసేవాళ్ళు అనమాట. ట్రైబల్స్ కదా ఎండ్ ఆఫ్ ద డే. సో ఇలాంటి హంటింగ్ ఎక్స్పెడిషన్స్ అనేవి ప్రాక్టికల్గా వార్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎక్స్పెడిషన్స్ అవి కూడా చాలా వరకు కూడా హెల్ప్ చేయడం అనేది జరిగింది. నాకు ఇప్పుడే అర్థమైంది ఎందుకు రాజులకి వెళ్ళి ఫారెస్ట్లోకి వెళ్ళి యానిమల్స్ని చంపడం అనేది ఎందుకు అంత వాళ్ళకి లీజర్ టైం అనేది నాకు ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట నిజం చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ ద స్టెపీ క్యావెలరీ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు మార్నింగ్ ట్రావెల్ చేస్తూ అండ్ నైట్ మూవ్ అయిపోతూ వీళ్ళు ఏంటి అంటే ఎటువంటి టెరైన్లోనైనా ఉండేలాగా, ఎటువంటి మౌంటైన్ ఏరియాస్లోనైనా ఉండేలాగా అలా టోటలీ వాళ్ళ బాడీస్ని కూడా వాళ్ళు చేంజ్ చేసుకోవడం అనేది కూడా జరిగిందనమాట. సో వింటర్స్ అవనియండి, సమ్మర్స్ అవనియండి, ఏ టైం అయినా సరే వాళ్ళ బాడీని వాళ్ళు మార్చుకునేటట్టు అన్నిటికీ కూడా అడ్జస్ట్ అయినట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట వాళ్ళకి ఫేవర్ చేయడం వార్ టైమ్స్లోని. అండ్ అలానే nomads were conventionally at a loss against fortified encampments, but Genghis Khan learned the importance of siege engines and naphtha bombardment very quickly. సో వాళ్ళకి సోఫిస్టికేటెడ్ అంటే లైక్ అంటే ఉండడానికి ప్లేసెస్ కానీ అలాంటివన్నీ లేకపోయినా జంగిస్ ఖాన్ తర్వాత అలాంటివన్నీ నేర్చుకొని అలాంటివన్నీ కూడా వాళ్ళకున్న మిలిటరీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. So his engineers prepared the fight portable equipment which was used against opponents with devastating equipment. తను ఎలాంటి ఇంజనీర్స్ని గట్టా ఉంచుకునేవాడంటే హై అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసే విధంగా అండ్ చాలా డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఉండేలాగా, ఇంకా ఏ ఇంజిన్ కానీ ఏవి వాడామంటే ఇంకా అవతల వాళ్ళు క్రష్ అయిపోయే విధంగా అంత పవర్ఫుల్ వెపనరీ గట్టా అలా యూజ్ చేయడం అనేది జరిగింది. వాటి వల్ల యాక్చువల్లీ వీళ్ళకి చాలా వరకు కూడా సక్సెస్గా ఆడడానికి గల రీజన్ అనమాట. సో నౌ హియర్ సీ లైక్ దిస్ ఈజ్ స్టోరీ లైన్ అనమాట. లైక్ ఏ ఇయర్లో ఏం జరిగింది ఏంటి అనేది. సో ఆల్మోస్ట్ 1167 ADలోని తెమూజిన్, జంగిస్ ఖాన్ తాలూకా బర్త్ నేమ్ తెమూజిన్ పుట్టడం అనేది జరిగింది. అండ్ తర్వాత 60s నుండి 70s వరకు కూడా టోటల్ స్లేవరీ అండ్ స్ట్రగులే చూశారు. అంటే లైక్ ఒకరి కింద పని చేసుకోవడం, ఇంకా కష్టాలు, హార్డ్షిప్స్ ఎట్సెట్రా. సో 1180s నుండి 90s వరకు కూడాను ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయడం అనేది స్టార్ట్ చేసింది వాళ్ళ బ్రదర్తో కానీ అండ్ తన నమ్ముకున్న ట్రస్టెడ్ ఫ్రెండ్స్ కానీ, ఓం ఖాన్తో కానీ ఎట్సెట్రా అదంతా కూడాను. ఆ తర్వాత 1203 నుండి 1227 వరకు కూడా ఎక్స్పాన్షన్ అండ్ ట్రియంఫ్. ఎక్కడి వరకు ఇన్ఫ్యాక్ట్ టోటల్ యూరోప్లో, రష్యాలో క్రిమియన్ రీజన్ వరకు, అజర్బైజాన్, కాస్పియన్ సీ, నార్దర్న్ చైనా ఇవంతా కూడా అలా కాంక్వర్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత 1206లో వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ తను ఏంటి అంటే క్విర్తలై అయిన తర్వాత అంటే మంగోల్ చీఫ్టెన్ అయిన తర్వాత తనకి తాను జంగిస్ ఖాన్ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నారనమాట. జంగిస్ ఖాన్ అంటే అర్థం ఏంటి? టోటల్ యూనివర్సల్ రూలర్ అనే అర్థం. అందుకే కదా మాంకే యాక్చువల్లీ తన గ్రాండ్ సన్ యాక్చువల్లీ ఒక డైలాగ్ వేస్తాడని చెప్పేసాను కదా, ఒక లెవెల్లో బాలకృష్ణ డైలాగ్. సో రూలర్ అనేవాడు ఉంటే, గాడ్ అనేవాడు ఉంటే, ఎటర్నల్ హెవెన్స్ అనే ఉంటే, దట్ ఈస్ ద రియల్ రూలర్, ద ఒరిజినల్ రూలర్, ద గాడ్స్ మ్యాండేట్, దట్ ఈస్ జంగిస్ ఖాన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దట్ మీన్స్ జంగిస్ ఖాన్ అంటే యూనివర్సల్ రూలర్ అని అర్థం అనమాట. సో ఫైనలీ 1227లోని తను ఇంకా చనిపోవడం అనేది జరిగింది. ఎవరు? జంగిస్ ఖాన్ యాక్చువల్లీ. అండ్ తర్వాత 1227 నుండి 60 వరకు కూడాను 3 గ్రేట్ ఖాన్స్ అనేవాళ్ళు రూల్ చేసేవాళ్ళు. బట్ మంగోల్ యూనిటీ అనేది ఉండింది.
ఆ తర్వాత 27 నుండి 41 వరకు కూడాను ఒగోడి అంటే తన సన్ అన్నమాట రూల్ చేయడం జరిగింది. 1246 నుండి 49 వరకు కూడా గుయుక్క అంటే వన్ ఆఫ్ ద గ్రాండ్ సన్స్ అనమాట, ఒగేడి తాలూకా కొడుకు రూల్ చేశారు. 1251 నుండి 60 వరకు మోంకే అంటే అంటే జంగిస్ ఖాన్ తాలూకా మనవడు అనమాట మోంకే, అంటే తన చిన్న కొడుకు somewhere. So he ruled and he expanded again the empire like anything. మంగోల్ ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేయడంలో జంగిస్ ఖాన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఎవరు అంటే మోంకే. రిమెంబర్ దట్. 1236 నుండి 42 వరకు కూడా రష్యా, హంగేరీ, పోలాండ్, ఆస్ట్రియా ఇవంతా కూడా బతు తాలూకా అండర్లోని రూల్ చేయడం అనేది జరిగింది, ఆక్యుపై చేశారనమాట. అండ్ తర్వాత 1253 నుండి 55 వరకు కూడాను ఫ్రెష్ క్యాంపెయిన్స్ అనమాట, ఇరాన్ అండ్ చైనా. అండ్ తర్వాత 1258లోనే ముంచి ప్రెజెంట్ ఇరాన్ రీజన్ అనమాట, బాగ్దాద్ అవన్నీ కూడాను అండ్ క్యాలిఫేట్ అవన్నీ కూడాను మొత్తం అంతా కూడా వీళ్ళ కంట్రోల్లోకి రావడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ ఇయర్స్ అనమాట, ఏ టైమ్స్లో ఎవరెవరు ఆక్యుపై చేశారు, ఎవరు రూలర్లో ఉండేది. సో 1167లో పుట్టి 1227లో చనిపోయాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మోంకే 1251 to 60 అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1260లోని కుబూలీ ఖాన్ తన గ్రాండ్ ఖాన్ ఇన్ పెకింగ్లోనమాట దిస్ నార్దర్న్ చైనాలోని రూల్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఏ దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏ డైనాసిటీలోని ఎట్సెట్రా అదంతా కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. 1257 నుండి 67 వరకు కూడాను బెర్కే అనమాట బతు తాలూకా రూల్ కొడుకు అనమాట, అతను రూల్ చేయడం అనేది జరిగింది. చెప్పాను కదా 3 ఖాన్స్ అనేవాళ్ళు రూల్ చేశారని. సో గోడి అండ్ తర్వాత దిస్ బర్కే కానీ ఓయూక్ కానీ వీళ్ళందరూ కూడా రూల్ చేశారనమాట. 1295 నుండి 1304 వరకు కూడాను గాజానా ఖాన్ అనమాట ఇరాన్లోని. అండ్ తర్వాత బుద్ధిజం నుండి ఇస్లాంలోకి తను కన్వర్ట్ అయిన తర్వాత స్లోగా మిగతా చీఫ్ టైమ్స్ వాళ్ళు కూడా ఖాన్స్ అయిపోవడం అనేది జరిగిందనమాట, ఖానిట్స్ అయిపోయారు. సో ఫైనలీ 1368లోని యువాన్ డైనాసిటీ అనేది చైనాలోని కంప్లీట్గా క్లోజ్ అయిపోవడం జరిగింది. అండ్ 1370లోని తైమూర్ రూల్ అనేది స్టార్ట్ అయింది. సో జంగిస్ ఖాన్ తాలూకా రూలర్ లీనియేజ్ అనమాట మొత్తానికి. అండ్ తర్వాత మనకి సంథింగ్ లైక్ ముని తాతయ్యో సంథింగ్ అక్బర్కి అవుతారు, సంథింగ్ లైక్. ఓకే. అండ్ తర్వాత 1495 నుండి 1530 వరకు కూడా జహీరుద్దీన్ బాబర్, సో తైమూర్ తాలూకా డెసెండెంట్ అండ్ తాతయ్య ఆఫ్ అక్బర్. ఓకే. అండ్ జంగిస్ ఖాన్ సక్సీడ్స్ టు తైమూరుడ్ అనమాట. సో ఆ తర్వాత బాబర్ తర్వాత మనకి హుమయూన్ తర్వాత అక్బర్ అనమాట. ఓకేనా. సో అలాగా టోటల్ ఫాదర్ సైడ్ నుండి జంగిస్ ఖాన్ లీనియేజ్ అనేది అక్బర్కి ఉండింది. అండ్ 1500కి వచ్చేసరికి ట్రాన్సోక్సియానా ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా ఫ్రెష్, అప్పటి వరకు వేరే ఎస్పెషల్లీ ఇంటర్నల్ పాలిటిక్స్ ద్వారా అంతా కూడా డిసింటిగ్రేట్ అయిపోవడం జరిగింది. కానీ మళ్ళా తర్వాత బాబర్ టైంలోని మళ్ళా కూడా ట్రాన్సోక్సియానా అండ్ క్వామరేద్ ఈ ఏరియాస్ అన్నీ కూడా మళ్ళా వీళ్ళు తిరిగి ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. సో 1759లోకి వచ్చేసరికి ఏంటంటే మంచూస్ ఆఫ్ చైనా. సో టోటల్లీ 1759 వరకు కూడా వాళ్ళ మంగోల్స్ కంట్రోల్లోనే చైనా అనేది ఉండేది. కానీ చైనాలోని ఉన్న మంచూస్ మంగోలియాని కాంక్వర్ చేసేయడం జరిగింది. అగైన్ మళ్ళా తర్వాత 1921లో మంగోలియాకి రిపబ్లిక్ అనేది రావడం జరిగిందనమాట. సో ఫైనల్లీ 1167 నుండి కూడా మంగోలియా ఈ టోటల్ ఈ మంగోల్ తాలూకా రూలర్స్లో ఉండి 1760 కల్లా చైనా తాలూకా కంట్రోల్లోకి వెళ్ళి మళ్ళా 1920 తర్వాత మంగోలియా తాలూకా రిపబ్లిక్ తన ఇండిపెండెన్స్ అనేది తనకు మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అప్పటి వరకు చైనాని కూడా వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకోవడం అనేది జరిగింది మంగోలియాలని, బికాస్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ జంగిస్ ఖాన్. ఓకే. సో జంగిస్ ఖాన్ తర్వాత ఏం జరిగింది? సో జంగిస్ ఖాన్ తర్వాత మంగోల్ ఎక్స్పాన్షన్ అనేది నిజం చెప్పాలి అంటే 2 డిస్టింక్ట్ ఫేజెస్లోని జరిగిందనమాట. ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి 1236 నుండి 42 వరకు అనమాట మేజర్ రష్యన్ స్టెప్పీ రీజన్ కానీ బుల్గార్ కానీ కీవ్ రీజన్, పోలాండ్, హంగేరీ అదంతా కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఏంటి అంటే 1255 నుండి 1300 వరకు. దిస్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ మాంకే యాక్చువల్లీ అనమాట. సో ఆల్ ఆఫ్ చైనా కానీ ఇరాన్, ఇరాక్ రీజన్, సిరియా
ఇవన్నీ కూడాను మొత్తం అంతా కూడా కాంక్వర్ చేసుకొని స్టెబిలైజ్ చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఓకేనా. అయితే మంగోల్లో కూడాను అంటే మంగోల్ తాలూకా మిలిటరీ ఫోర్సెస్లో కూడాను కొన్నిసార్లు రివర్సల్స్ అనేవి జరగడం జరిగిందనమాట. లైక్ ఎస్పెషల్లీ 1203 తర్వాత అండ్ 1260s తర్వాత యాక్చువల్లీ ఏంటంటే చాలా వరకు కూడాను వెస్ట్ రీజియన్స్లో వాళ్ళు ఏదైతే ఆక్యుపై చేశారో వాటిని కొంచెం కాలం తర్వాత నిలబెట్టుకోలేకపోయారు అనమాట. బికాస్ ఆఫ్ ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ, మెయిన్ లీడర్ అనేవాడు కానీ, రూలర్ అనేవాడు కానీ స్ట్రాంగ్ ఉండకపోయినా మిగతా వాళ్ళు రివర్స్ అవుతూ ఉంటారనమాట ఎస్పెషల్లీ. Okay, although Vienna and beyond it, Western Europe as well as Egypt was within the grasp of Mongol forces, కానీ వాళ్ళు మళ్ళా తర్వాత హంగేరియా సైడ్, స్టెప్పీ సైడ్ వెళ్ళిపోగానే మళ్ళీ అవన్నీ రివర్స్ అయిపోతూ ఉండేవి. ఎస్పెషల్లీ వీళ్ళు ఈజిప్షియన్ ఫోర్సెస్లోని ఒకసారి ఓడిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇంకా మనం ఎందుకు ఓడించలేము ఎట్సెట్రా అని చెప్పేసి రివర్సల్స్ అనేవి కూడా జరగడం జరిగిందనమాట. అయితే ఇలా అనుకోవడానికి 2 ఫేసెట్స్ అనేవి కూడా ఉన్నాయి. మెయిన్ ఏంటి అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ అనేది రీజన్ మంగోల్ ఫ్యామిలీలోనే జంగీస్ ఖాన్ తర్వాత వాళ్ళ కొడుక, లేకపోతే ఇంకొక కొడుక, చిన్న కొడుక అని, అండ్ తర్వాత ఎస్పెషల్లీ అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఓకే, సో ఫస్ట్ టూ జనరేషన్స్లో కూడా అలా కొట్టుకోవడం అనేది జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే రూలర్స్ అనే వాళ్ళు వీక్ ఉంటారో ఆబ్వియస్లీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు స్ట్రెంగ్తన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ఈ 2 కారణాల వల్ల యాక్చువల్లీ చాలా వరకు కూడా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కానీ, కింగ్డమ్ అనేది రివర్స్ అయిపోవడం కానీ ఇదంతా కూడా జరుగుతూ ఉండేదన్నమాట. ఓకేనా. సో వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని ఎవరు రావాలి, ఎవరు ఏంటి అని అనుకొని యూరోప్లో ఎలా ఎక్స్పాన్షన్ చేయాలి, ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ అవన్నీ కూడా రెడ్యూస్ అయిపోవడం అనేది జరిగింది. ఓకే. అండ్ తర్వాత ఎప్పుడైతే మాంకే వస్తాడో మళ్ళా తర్వాత ఓకే, ఎస్పెషల్లీ 1251 టైం పీరియడ్లోని మాంకే వచ్చిన తర్వాత అప్పుడు జంగీస్ ఖాన్ తాలూకా కోరిక ఏదైతే ఉందో దాన్ని ఎస్పెషల్లీ పర్స్యూ చేయడం అనేది జరిగింది. ఇరాన్ రీజియన్ కానీ ఆర్ అదర్వైజ్ వాటి బియాండ్ కానీ స్టెప్పీ రీజియన్స్ అవన్నీ కూడా తను కాంక్వర్ చేయడం అనేది జరిగిందనమాట ఎస్పెషల్లీ. But as Toluyid's interest in the conquest of China increased during the 1260s అనమాట. ఈవెన్ 1260s ఆ టైం పీరియడ్లోని చైనాని కూడా కంట్రోల్ పెట్టుకోవడం అనేది జరిగింది. సో యాజ్ అ రిజల్ట్ Mongol fielded a small understaffed force against the Egyptian military. Their defeat and the increasing preoccupation with China of the Toluyid family marked the end of western expansion of the Mongols. సో చైనాలోని ఉన్న డిఫీట్స్ అండ్ వెస్ట్రన్లోని ఈజిప్షియన్ ఫోర్సెస్ డిఫీట్ చేసేయడం వల్ల వెస్ట్లోని ఇంకా వాళ్ళ పవర్ అనేది రెడ్యూస్ అయిపోవడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. సో ద సస్పెన్షన్ మంగోల్ ఇన్వేషన్స్ అనేవి ఎప్పుడైతే వెస్ట్లో సస్పెండ్ అయిపోయో ఆ తర్వాత చైనాలోని మాత్రం వాళ్ళు రీయునైట్ అయ్యి మంగోల్స్ అనే వాళ్ళు అక్కడ స్ట్రెంగ్తన్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే. సో ఈ టైంలోనే చాలా వరకు కూడాను ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నా వీళ్ళ తాలూకా రూలింగ్స్ కానీ ఆర్ అదర్వైజ్ వీళ్ళ ఎక్స్పాన్షన్ తాలూకా కోరికలు కానీ అవేమి కూడా రెడ్యూస్ కాకుండా అలాగే వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తూ ఉండేవారనమాట. సో ఇలా ఈ విధంగా వాళ్ళు ఏంటంటే మిలిటరీని అదంతా కూడా డిసిప్లైన్డ్గా మెయింటైన్ చేస్తూ హార్స్ పవర్ కానీ వాళ్ళకున్న షూటింగ్ ఆర్చరీస్ వల్ల కానీ ఎట్సెట్రా ఇవంతా కూడా యూజ్ చేసుకొని ఎట్సెట్రా వీటి వల్ల మంగోల్స్ అనేవి ఈవెన్ దో నొమాడిక్ అయినా సరే ఆ ట్రైబ్స్ని వీళ్ళకి ఫేవరబుల్గా వాళ్ళ ప్రాక్టీసెస్ని మార్చుకోవడం అనేది జరిగింది జంగీస్ ఖాన్. అందుకే తన ఎంపైర్ అనేది అంతగా ఎస్టాబ్లిష్ అవ్వడంలోని హెల్ప్ అయిందనమాట ఎస్పెషల్లీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అనమాట. సోషల్, పొలిటికల్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో చాలా వరకు కూడాను మంగోల్స్ మనకు అర్థమైంది ఏంటి అంటే దే వర్ లైక్ నొమాడిక్ పీపుల్, అంటే దే ఆర్ లైక్ హంటర్ గ్యాదరర్స్, వ్యాండరర్స్ అలా చెప్పుకోవాలి అనమాట. ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే రేపు ఇంకే ఏరియాలోనే ఉంటారు, అలా అనమాట నొమాడ్స్ అనమాట వాళ్ళు. అండ్ అడల్ట్ మెంబర్స్ వచ్చేసరికి వాళ్ళు ట్రైబ్స్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఆర్మ్స్ అవి క్యారీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ దే కన్స్టిట్యూటెడ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. సో వీళ్ళే ఆర్మ్డ్ ఫోర్సెస్లోని ఆర్మీలోని మెంబర్స్ అనమాట. ఈ ట్రైబ్లో ఉన్న మేల్ మెంబర్స్ ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వాళ్ళే ఆర్మీలోని మెంబర్స్ అనమాట.
ఎప్పుడైతే సమయం వస్తుందో, అవసరం ఎప్పుడైతే వస్తుందో, అలాంటప్పుడు ఈ మంగోల్ ట్రైబ్స్ అందరూ కూడా ఒకటైపోయి జంగిస్ ఖాన్కి వాళ్ళ తాలూకా సహాయం అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ అందుకే ఎప్పటికప్పుడు క్యాంపెయిన్స్ అనేవి జరుగుతున్నా సరే వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో అలా కొత్త కొత్త కింగ్డమ్స్ని, కొత్త కొత్త చీఫ్టైన్స్ని, ట్రైబ్స్ని ఆక్యుపై చేస్తూ తన మిలిటరీలోని కొత్త కొత్త మెంబర్స్ని యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాడనమాట జంగిస్ ఖాన్ అనమాట. సో ఆ విధంగా చిన్నగా ఉండే తన మిలిటరీని ట్రైబ్స్ని పెట్టుకొని తీసుకొచ్చి అలాగ తన ఆర్మీని హ్యూజ్ ఆర్మీ చేసుకున్నాడు అనమాట. ఇన్ఫ్యాక్ట్ దట్ నిషాకా ఏరియాలోని 13 లక్షల మందిని చంపేసేలాగా చేశారంటే ఈ వీళ్ళ తాలూకా ఆర్మీ అనేది ఎంత స్ట్రెంగ్త్ అనో ఎంత పవర్ఫుల్లో ఆలోచించండి. ఓకేనా? సో లైక్ ఆ విధంగా ఏంటి అంటే ఈవెన్ దో వీళ్ళు హెటిరోజీనస్ అయినా డిఫరెంట్ ట్రైబ్స్ అయినా సరే వాళ్ళకున్న స్కిల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళని అందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవడం జరిగిందనమాట జంగిస్ ఖాన్ యాక్చువల్లీ. ఓకేనా? సో ఈ విధంగా డిఫరెంట్ తనకున్న ఎనిమీస్ని కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళ ఫాదర్ని ఎవరైతే చంపారో ఆ ట్రైబ్స్ని ఎలిమినేట్ చేయడం కానీ తనకి ఎవరైతే అపోజ్ అయ్యారో అలాంటి వాళ్ళని అందరినీ చంపేసి ఎలిమినేట్ చేసేసి టోటల్ తన మిలిటరీని స్ట్రెంథెన్ చేసుకోవడం అనేది జరిగింది. జంగిస్ ఖాన్ తను చాలా సిస్టమేటికల్లీ అరేంజ్ చేశారన్నమాట ట్రైబల్ తాలూకా ఐడెంటిటీస్ని. ఎందుకంటే మీరు ఆ ట్రైబ్స్, మేము ఈ ట్రైబ్స్, మేము ఒకటి కాదు అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి యూనిటీ అనేది ఉండదు మిలిటరీలోని. సో అందుకోసం అని చెప్పేసి ఆ డిఫరెంట్ ఐడెంటిటీస్ అనేవి ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాటిల్ని ఎలిమినేట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత వాళ్ళలోని తినకున్న విషన్ని బ్రెయిన్లో ఫిల్ చేసేయడం అనేది, నాటేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా యునైట్ చేసి ఉంచేవాడు అనమాట. అండ్ తన టోటల్ ఆర్మీ అంతా కూడా ఎలా ఆర్గనైజ్ చేశాడు అంటే ఓల్డ్ స్టెప్పీ సిస్టమ్ తాలూకా డెసిమల్ సిస్టమ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10s లోని 100s లోని 1000s లోని 10,000s లోని అలాగా తన క్లాన్ని కానీ ట్రైబ్స్ని కానీ అలా మొత్తం తన ఆర్మీని ఆర్గనైజ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ జంగిస్ ఖాన్ తర్వాత టైంలు మారుతున్న కొద్దీను ఏంటి డెసిమల్ సిస్టమ్స్ అలాంటివన్నీ తీసేసి ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ కొత్త మిలిటరీ యూనిట్స్ అవన్నీ కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా సరే ఇండివిజువల్ ఈ గ్రూప్లో ఉండము, ఇంకో గ్రూప్కి మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అలాంటి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది కూడా ఇచ్చేవాడు అనమాట. ఓకే, అలా లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ సోల్జర్స్ వచ్చేసరికి 10,000 సోల్జర్స్ అనమాట. తూమర్ అని కూడా అంటారు. సో డిఫరెంట్ ట్రైబ్స్ నుండి, క్లాన్స్ నుండి ఇంక్లూడ్ చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళకి యూనిటీ అనేది క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి అనమాట. ఓకేనా? సో అప్పటి వరకు కూడా డిఫరెంట్ లీనియేజెస్, డిఫరెంట్ క్లాన్స్ అందరూ కూడా ఒక టైప్ ఆఫ్ ఏ అనే లీనియేజ్ అందరూ కూడా ఒక గ్రూప్ కింద, బి అనే లీనియేజ్ వాళ్ళందరూ కూడా సెకండ్ గ్రూప్ కింద, అలా కాకుండా ఏ గ్రూప్ నుండి కొంతమందిని, బి గ్రూప్ నుండి కొంతమందిని తీసుకొచ్చి ఒక గ్రూప్ కింద, ఇంకో కొంతమందిని తీసుకెళ్ళి సెకండ్ గ్రూప్ కింద, అలా కొత్త మిలిటరీ ఫార్మేషన్ అనేది చేయడం జరిగింది జంగిస్ ఖాన్ అనమాట తన విషన్ తోటి. సో తన చేంజెస్, తన మిలిటరీ ఆర్మీలోని ఏ చేంజెస్ అయితే తీసుకొచ్చారో దానివల్ల తనకి ఏంటి అంటే చాలా వరకు కూడా తన హెల్ప్ ఆర్ తన మేజర్ విక్టరీస్ అనేవి రావడానికి గల మెయిన్ రీజన్ అనమాట. సో ఒక్కొక్క దానికి కూడా వాళ్ళ కొడుకుల్లోని ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క దగ్గర హెడ్ల కింద పెట్టడం అనేది జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే జంగిస్ ఖాన్ చాలా వరకు కూడాను నార్థరన్లో వచ్చేసరికి ఒక కొడుకుని, సదరన్లో వచ్చేసరికి ఇంకో కొడుకుని, ఈస్టర్న్లో వచ్చేసరికి ఇంకో కొడుకుని అలాగా తను పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో అందులోని జంగిస్ ఖాన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హీ పబ్లిక్లీ ఆనర్డ్ సమ్ ఆఫ్ దీస్ ఇండివిజువల్స్ యాజ్ బ్లడ్ బ్రదర్స్ అనమాట. అయితే కొంతమందిని తన ఫ్రెండ్స్ కింద, కొంతమంది తన రిలేటివ్స్ కింద కొంతమంది తన ఓన్ బ్లడ్ బ్రదర్స్ లాగా అలాగా ఒక్కొక్కరిని తను డిక్లేర్ చేసుకుంటూ ఎవరైతే ట్రస్టెడ్ ఉంటారో వాళ్ళకి ఇంకా పబ్లిక్లోని ఆనర్ రికగ్నైజేషన్ ఇస్తూ వాళ్ళని తిన కింద ట్రస్టెడ్గా, లాయల్గా ఉంచుకోవడం అనేది జరిగిందనమాట ఎస్పెషల్లీ. సో ఆ విధంగా ఇతను ఏంటి అంటే తనకెవరు కూడా రివర్స్ అవ్వకుండా, పబ్లిక్లోనే ఎవరు రివర్స్ అవ్వకుండా వీళ్ళు కూడా ఆ లాయల్టీ మెయింటైన్ చేసే విధంగా పబ్లిక్లోనే అందరి ముందు కూడా రికగ్నిషన్ థింగ్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా? In this new hierarchy, Genghis Khan assigned the responsibility of governing the newly conquered people to his 4 sons అన్నమాట. దీంట్లోకి వచ్చేసరికి 4 ulus యాక్చువల్లీ ఏంటి అంటే
అవి తర్వాత తర్వాత వచ్చిన పేర్లు అనమాట నిజం చెప్పాలంటే. సో ఎస్పెషల్లీ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కొడుకు వచ్చేసరికి జోజీకి వచ్చేసరికి రష్యన్ స్టెపీ రీజన్, అండ్ తర్వాత అలానే సెకండ్ సన్ వచ్చేసరికి చాక్తాయ్ రీజన్, అండ్ అలాగే ట్రాన్స్ఓక్సియన్ జెపి నార్దర్న్ పామిర్ మౌంటైన్స్ వచ్చేసరికి అలాగా ఇంకో బ్రదర్కి అలా కొడుక్కి అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాస్ అనేవి పంచడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఆ విధంగా ఒకరికొకరికి లింక్ లేకుండా ఒకరికొకరి కనెక్షన్ లేకుండా ఈస్ట్లో ఒకరికి వెస్ట్లో ఒకరికి సౌత్లో ఒకరికి అలాగా అందరినీ కూడా ట్రస్టెడ్గా ఉంచుతూ తను మొత్తం మిలిటరీ క్యాంపెయిన్స్ అనేవి చేస్తూ ఉండేవాడు అనమాట. ఆ విధంగా స్టెబిలైజ్డ్గా కింగ్డమ్ అనేది ఉంచుకోవడం అనేది జరిగింది. ఓకేనా. అండ్ తర్వాత ఆ తర్వాత ఇన్ఫాక్ట్ జంగీస్ ఖాన్ తాలూకా కోరిక ఏంటి అంటే తన మూడో కొడుకైన ఒగోడిని తన తర్వాత గ్రేట్ ఖాన్ కింద డిక్లేర్ చేయాలని. బట్ ఏంటి అంటే ఈవెన్ తన క్యాపిటల్ కింద కారోకరం రీజియన్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. బట్ యంగెస్ట్ సన్ వచ్చేసరికి అంటే మన మాంకే వాళ్ళ ఫాదర్ తోలే ఉన్నాడు కదా, వీడికి మాత్రం మంగోల్ ప్రావిజన్ అనేది రావడం జరిగింది అనమాట. జంగీస్ ఖాన్ తన కొడుకు వచ్చేసరికి వాళ్ళ కొడుకులకి వేరే వేరేగా పనులు అప్పగించేవాడు, కలెక్టివ్ అందరూ కలిపి చేసే పనులు అనేవి కూడా ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ అతను చనిపోయిన తర్వాత వీళ్ళకి ఇష్యూస్ రావడం అనేది జరిగింది అనమాట. ఎనీవేస్, సో అవన్నీ కూడా వెరీ కామన్. The sense of a dominion shared by the members of the family was underlined at the Assembly of Chieftains. అంటే వీళ్ళందరి ముందు కూడాను ఎవరికి ఏడిచ్చారు, ఎవరు ఎలా రూల్ చేస్తున్నారో అవన్నీ కూడాను అసెంబ్లీ హాల్స్లోనే అవన్నీ కూడా డిస్కస్ చేయడం, చెప్పడం అలాంటివన్నీ కూడా ఓపెన్గా జరిగాయి అనమాట. సో ఫ్యామిలీ రిలేటెడ్ కానీ స్టేట్ రిలేటెడ్ కానీ అవన్నీ కూడా డెసిషన్స్ అసెంబ్లీస్లోనే తీసుకుంటూ ఉండారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎవరే తప్పు చేయాలన్నా ఎవరే మిస్టేక్ చేయాలన్నా సరే భయం అనేది ఉండేదన్నమాట. ఎందుకంటే అన్నీ అసెంబ్లీ హాల్స్లోనే డిస్కస్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఏం చేసినా ఏం ఇష్యూ అవుతుంది, మళ్ళీ పరువు ఎక్కడ పోతుంది, ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్క బ్రదర్ కానీ కొడుకు కానీ వీళ్ళందరూ కూడాను తన పవర్లోని కంట్రోల్లోనే ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద కెరియర్ ఆఫ్ జంగీస్ ఖాన్ అండ్ తర్వాత ఆర్గనైజేషన్స్ అనమాట. విత్ దిస్ వీ ఎండ్ అప్ దిస్ సెషన్ ఫర్ టుడే అండ్ టుమారో ఈ థీమ్లోని నెక్స్ట్ పార్ట్ అనేది వీ షల్ బి గోయింగ్ టు సీ. టుమారో తోటి ఈ చాప్టర్ అనేది వీఆర్ గోయింగ్ టు ఫినిష్. మంగోల్ తాలూకా కంప్లీట్ క్లోజ్ అనమాట. అండ్ మంచూస్ ఆఫ్ చైనా వాళ్ళు ఎలా రీఆక్యుపై చేసుకున్నారు ఏంటి అనేది వీ షల్ బి గోయింగ్ టు సీ. ఓకే, సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ రిమెంబర్ దట్ సో ఎన్సీఆర్టీ కోర్సెస్ ఎట్సెట్రా ఇవన్నీ ప్రజెంట్ ఆఫర్లో దసరా ధమాకాలోని మనకి ఉన్నాయన్నమాట. ఎన్సీఆర్టీస్ అనేవి ఇప్పుడు మనం ఎలా నేర్చుకుంటున్నామో లైన్ టు లైన్ అనేది ప్రతి ఒక్కటి జోగ్రఫీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఆర్ అదర్వైజ్ ఎన్వైరన్మెంట్ థింగ్స్ కానీ ఇవన్నీ నేర్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్లియర్ చేయాలంటే. సో వాటి కోసం ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఎన్సీఆర్టీ కోర్సెస్ సీసాట్ కోర్సెస్ అవన్నీ కూడా ఆఫర్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కైండ్లీ ప్లీజ్ డూ జాయిన్ ఇమీడియట్లీ. అండ్ తర్వాత మీరేంటి అంటే ఈ అవకాశాలు అనేవి యూజ్ చేసుకొని తొందరగా యూపీఎస్సీ అనేది క్లియర్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ డ్రాగ్ ఇట్ ఆన్ డేస్ ఫర్ అండ్ డేస్ అనమాట. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్, టేక్ కేర్.